మరి నాటి ప్రభుత్వాలు ఈ యొక్క అన్నిటికీ సెంటర్ పాయింట్ గా ఉంది కాబట్టి రాయచోటిని రాజధానిగా ఏర్పాటు చేశారు. మరి కూటమి నాయకులు ఖచ్చితంగా మేము అడిగారు, అక్కడ ఉన్నటువంటి చాలా మంది అయ్యా ఇది రాజధాని కొనసాగుతారా లేదా అని చెప్తే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు స్టేజీ పైన బంగ్లా దగ్గర అక్కడే వచ్చారు. ఖచ్చితంగా రాయచోటి ఖచ్చితంగా జిల్లాగా కొనసాగుతారు అన్నమయ్య, రాయచోటి ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ గా ఉంటుంది, దీన్ని మార్చే ప్రసక్తే లేదని చెప్పి ఆ రోజు ఎన్నికల హామీలో ఇచ్చారు. మరి ఖచ్చితంగా ఇప్పుడే పుట్టిన 3 సంవత్సరాల కాలంలో పుట్టిన బిడ్డను అనాథగా ఎరేసి వాళ్ళ అన్నమయ్య జిల్లా రాజధాని మార్చేసి మదనపల్లెకు మారుస్తామంటే మీరు ఇచ్చిన హామీ సాక్షాత్తు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు ముఖ్యమంత్రులు మీ యొక్క అభ్యర్థి కూడా అక్కడే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా శబ్దాలు చేశారు. అంటే మేము తప్పు పట్టడం లేదు, మన ప్రాంతానికి రాజధాని ప్రాంతం లేదు కాబట్టి ఈ ప్రాంత వాసిగా నేను కూడా బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఏదైతే ఖచ్చితంగా రాయచోటిని అన్నమయ్య జిల్లా రాజధానిగా కొనసాగుతుందని చెప్పినటువంటి హామీని నిలబెట్టుకొని ఖచ్చితంగా రాయచోటిని రాజధానిగా కొనసాగించాలి, అన్నమయ్య జిల్లాని కంటిన్యూ చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఆ వైపున ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. రాయచోటి ప్రజలు మౌనంగా ఉన్నారు. మీ రాయచోటిని ఒక్క నియోజకవర్గం మిగిలిపోయిందంటే మీరు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలను మొక్కలు చేసి రైల్వే కోడను చిత్తూరు తిరుపతికి రాజపేటకు కడపకు చేసేసి మీకు ఇంకా ఎవరు లేరు అని చెప్తే పక్కనే ఉన్నటువంటి పెద్దమండే ఉంది, ఆ పక్కనే ఉన్నటువంటి పెద్దమండే ఉంది, అదే గురంకొండ ఉంది, కలగడ ఉంది, అదే విధంగా వీరపల్లె సుండుపల్లె పక్కన ఉన్నటువంటి చక్రాయపేటను కూడా కలిపి అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి రాయచోటి వాళ్ళని చేత కాని వాళ్ళు లేకపోతే ఏమి చేయలేరని చెప్పి మా సహనాన్ని పరీక్షించకుండా ఈ ప్రాంత ప్రజలుగా కరువులో పుట్టి కరువులో సస్తా ఉన్న మాకు న్యాయం చేయమని ఇప్పుడిప్పుడే బుడిబుడి నడకలు వేస్తున్నటువంటి మా రాజధానిని అన్యాయంగా మారిస్తే రేపు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. సిద్ధమవుతాం. ఖచ్చితంగా రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేంత వరకు ప్రజల పోరాటం కొనసాగుతా ఉందని చెప్పి